రామ రావణ యుద్ధం జరిగింది. రావణాసురుడు భూమి మీద పడి ఉన్నాడు. మండోదరి పరుగు పరుగున వస్తుంది. నా భర్తని చంపింది ఎవరు? నవగ్రహాలను కూడా తన చేతిలో పెట్టుకున్నవాడు నా భర్త. అటువంటి నా భర్తని ఎవరు చంపేశారు? ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఈ రాముడు ఎలా ఉంటాడని చెప్పేసి రాముడిని చూడ్డానికి వస్తుందన్నమాట. అప్పుడు సాయంకాలం సమయం ఆసన్నమైంది. వెనుక నుంచి మండోదరి వస్తుంటే మండోదరి యొక్క తల యొక్క నీడ రాముని యొక్క కాళ్ళకు దగ్గరగా పడిందంట. వెంటనే రాముడు ఉలుక్కుపడి ఒక అడుగు వెనక్కి వేసుకొని తర్వాత ఆ నీడని దండం పెట్టాడంట. అప్పుడు మండోదరి చెప్పింది, ఇంతటి శక్తివంతమైన నా భర్తని ఎవరు చంపుంటారు అనుకున్నాను. ఎటువంటి శక్తి నీలో ఉందనుకున్నాను, కానీ రామా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నా నీడని దండం పెట్టావో అప్పుడు నాకు అనిపించింది, పరాయి ఆడపిల్ల యొక్క నీడను కూడా తాకనటువంటి మగాడికున్న శక్తి ఈ ప్రపంచంలో దేనికి ఉండదని చెప్పేసి మండోదరి ఆ రోజు రాముడికి చెప్పింది. ఏంటి అని అంటే, రావణాసురుడు చచ్చిపోయింది దేనివల్ల కాదు, నీ యొక్క అంతర్లీనంగా ఉండే స్త్రీకి గౌరవించే బలం రామ అని చెప్పేసి మండోదరి ఆనాడు చెప్పింది. ఆ విషయం నాకు చాలా ఇన్స్పైర్ చేసిందని స్వామి వివేకానంద తన అంతేవాసులతో చెప్పుకున్న విషయం ఇది. స్వామి అభేదానంద వారు మాతో మాట్లాడుకున్నప్పుడు చెప్పిన విషయం. కానీ ఇక్కడ లెసన్ మాత్రం చాలా నచ్చింది కనుక మీతో షేర్ చేసుకుంటున్నాను. దట్టు స్వామి వివేకానంద జయంతి ఈరోజు, అలాగే నేషనల్ యూత్ డే కూడా ఈరోజు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మిత్రమా? అందుకని చెప్పేసి ఆయన జీవితంలో ఉన్న ఈ ఘట్టాన్ని తెలియపరిచి నేను కోరుకున్నది ఏంటి అంటే, మన సమాజంలో మంచి మార్పులు రావాలంటే ఇటువంటి మహనీయుల జీవితాల నుంచి కొన్ని ఘట్టాలు తీసుకొని మీ పిల్లలకి, చదువుకున్న కుర్రవాళ్ళకి, చదువుకున్న ఆడపిల్లలకి, వీళ్ళందరికీ మీరు చెప్పారనుకోండి, తప్పకుండా మిత్రమా మంచి చెప్పి మనం మంచిని సాధించుకోవచ్చు అని నమ్మకం. స్వామి వివేకానంద పాదపద్మలు నమస్కరిస్తూ భారత్ మాతా కీ జై.